Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. Is this, sir, my brand? Judges, వైల్డ్ ఫైర్ టీమ్ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర యుద్ధంలో నిన్న కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసాం. అన్ని పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. మరికొన్ని పర్ఫార్మెన్సెస్ ఇవాళ చూడబోతున్నాం. అండ్ ఇవాళ వైల్డ్ ఫైర్ టీమ్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. లాస్ట్ వీక్ లాగే బాటమ్ లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు, అందులో నుంచి బిఫోర్ రివీలింగ్ ద స్కోర్స్ ఫైర్ టీమ్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ ఛాన్స్ ఇస్తారు. ఎవరైతే ఫైర్ టీమ్ వాళ్ళు సేవ్ చేస్తారో వాళ్ళ జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ వాళ్ళ డెసిషన్ ని బట్టి ఒక కంటెస్టెంట్ జర్నీ ఫ్రమ్ వైల్డ్ ఫైర్ టీమ్ T20 లో ఎండ్ అవుతుంది. వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి ఈ యుద్ధాన్ని తిరిగి మొదలు పెట్టడానికి ఫైమా ఎవరు రాబోతున్నారు? మా సైడ్ నుంచి జతిన్ చెప్తావా? చెప్పే వాళ్ళు అంటే చెప్పు జతిన్. కన్ఫ్యూజన్. దిశ రాబోతుందా? ఆల్రైట్, వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిశ. అన్న, ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చాను. అయినా కూడా తను హ్యాపీగా లేదు. తను హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇంకేం చేయాలి? చూడు తమ్ముడు, అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేసేది కాస్ట్లీ గిఫ్ట్లు కాదు, కాస్త ప్రేమ. వాళ్ళతో గడిపే చిన్న చిన్న మూమెంట్స్కే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఇయర్పోర్ట్స్ పెట్టుకొని వెళ్ళు, ఏం చేయాలో నేను చెప్తా. నీ ప్రేమనంతా ఒక లవ్ లెటర్గా రాసివ్వు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడు. వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేనంటావే నగిర 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 బిగువ చాలే నగిర 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 బిగువ చాలే నగిర తన ఫేవరెట్ కాఫీ స్పాట్కి తీసుకెళ్ళి ఒక కాఫీ ఇప్పించు. ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేరో తానొచ్చి తాకిందో వలే కన్నీరే పన్నీరే ఉందా వేరావేమి నీ కోపం నీ రూపం ఒక మెలోడీ మ్యూజిక్ ప్లే చేయి, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతుంది. నువ్వు తన పక్కనుంటే చాలు, తనకదే స్వర్గం.
నిజమే, అమ్మాయిలకి రియల్ హ్యాపీనెస్ అంటే లగ్జరీ గిఫ్ట్స్ కాదు, చిన్న మూమెంట్స్, చిన్న గెస్చర్స్ అండ్ మనం పెట్టే ఎఫర్ట్స్, అదే వాళ్ళకి పెద్ద గిఫ్ట్స్. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే అండ్ జడ్జెస్, ఈ లవ్ బర్డ్స్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? దిశ, ఎస్ సార్. మీరు మీ డాన్స్ అండ్ సద్విన్ తో పాటు మీ ఇద్దరు చేసిన డాన్స్ ఇస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. గ్రీష్మ, థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా చెప్తున్నాను, ఇండస్ట్రీకి ఒక మంచి కొరియోగ్రాఫర్ అవుతుంది, తను డౌటే లేదు అందులో. థ్యాంక్ యూ సార్. సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పేపర్ అలా డౌన్ చేస్తే ఐస్ తో చిన్న మూమెంట్ చేశారు, అది చాలా చాలా బాగుంది. దాని తర్వాత నగిలా సిగ్నేచర్ మూవ్ వెరీ వెల్ డన్, సిగ్నేచర్ అద్దరు కొట్టేశారు గ్రీష్మ. అండ్ ఆ డ్రాప్ చంక్ ముందు చేశారు కదా విత్ గ్లాసెస్, అది కూడా ఎక్స్ట్రాడినరీ. తర్వాత ముళ్ళల్లే పొడి చేయను అన్నప్పుడు తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఆ ఫైర్ నుంచి ఫ్లవర్ తీయడం బ్యూటిఫుల్. ఆ లిఫ్ట్ చేసి స్మూత్ గా లిఫ్ట్ హ్యాండిల్ చేశారు, అది బ్యూటిఫుల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇన్ని బ్యూటిఫుల్ చెప్పుకునే కన్నా ఇట్స్ బెటర్. అదే సో సద్విన్ చాలా బాగా చేశారు. సద్విన్, ఈవెన్ యువర్ ఫ్లిప్స్, మీ ల్యాండింగ్స్, మీ ఇద్దరు చేసిన కాంబినేషన్ అంతా బాగుంది. బట్ నెక్స్ట్ టైం ఇలాంటి సాంగ్స్ చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవద్దు. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. అండ్ రెజినా గారు? బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మాస్టర్ చెప్పినట్టే చాలా చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి దీంట్లో. దట్స్ గ్రీష్మా స్పెషాలిటీ. షీ ఆల్వేస్ గివ్స్ us సంథింగ్ స్మాల్ టు టాక్ అబౌట్. అండ్ ఆల్సో ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా యూ హ్యాడ్ ది స్మాల్ లిటిల్ థింగ్స్ దట్ రియల్లీ యాడెడ్ టు ఇట్ అనమాట. బోత్ ఆఫ్ యూ, మీరు ఇద్దరు లుక్ యల్ వాకింగ్ ఆన్ ఎయిర్ అనమాట. ఎస్పెషలీ సద్విన్ ఒక స్టెప్ మీరు చేశారు కదా ఆన్ హర్ బ్యాక్, ఏంటి షీ డిడ్ంట్ ఈవెన్ మూవ్, కానీ యూ టచ్డ్ హర్ అండ్ వెంట్ డౌన్. అది ఎలా చేశారు నాకు తెలియదు, కానీ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అగైన్ అండ్ షో us, దట్ వుడ్ డెఫినెట్లీ బీ లైక్ బ్యూటిఫుల్. అది చూడాలి నేను మళ్ళీ. నీలోసే ఆటల్లో అమ్మలే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే నేనొచ్చి తాకాను. Grishma Master, your choreography is always on point. Thank you, ma'am. Absolutely beautiful. Sadwin and Disha, you'll make such a beautiful pair, and your sync was so good. Disha, you're only going to go forward and higher. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ బ్యూటిఫుల్ ఫెదర్ లైక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. ఇవాళ జరుగుతున్నటువంటి వైల్డ్ ఫైర్ టీమ్ ఫైట్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ తేజు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జోని హ్యాండ్స్ అండ్ వెల్కమ్ తేజు. రే, ఆ ప్రేమ పక్షులను చూడరా ఎంత అందంగా ఉన్నాయో. అవునరా, చాలా అందంగా ఉన్నాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, కానీ వాటిని అలా పంజరంలో బంధించడమే అస్సలు బాలేదురా. మరేం చేద్దాం? వదిలేద్దాంరా, హాయిగా ఎగురుతూ వాటి ప్రపంచంలో ప్రేమించుకుంటాయి. సరే వదిలేద్దాం. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట.
నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట జడ్జెస్ ఇంకొక పేర్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ మన ముందు వచ్చారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. మీకు ఎలా అనిపించింది రెజీనా గారు? Wow, Teju, that's beautiful. So the fact that you also want to get better and మాట తెలుస్తుంది దీంట్లో. Especially మీరు when you're lying down and you went straight కదా. నేను అందరిని చూశాను. Everyone was like, అతను ఆగుతుందా లేదా అని లేదంటే వెళ్ళిపోతుందని. నందు అని లిటరలీ లుక్ టు టీచర్ లైక్ ఓ నో. చాలా స్టన్స్ చేశారు మీరు దాంట్లోనే. ఇట్ వాజ్ నాట్ జస్ట్ వన్ ప్రాప్, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ పర్ఫార్మెన్స్. శివమణి, సో గుడ్. You really choreography you brought everything so well, master. Thank you, ma'am. Really, you made it a very beautiful act. Really shows how much hard work you put into this. So Tejaswini, amazing job. Manoj master, amazing choreography. Thank you, ma'am. Shivamani, thank you. Thank you. Beautiful. Thank you, Beautiful ma'am. act. Thank you. థ్యాంక్ యూ రెజీనా గారు. విజయవిని మాస్టర్, మీ ఎంట్రీ చాలా బాగుంది, మీరు వచ్చిన విధానం చాలా బాగుంది. ఆ వస్తున్నప్పుడు ఆ సౌండ్ చేసుకుంటూ చాలా క్యూట్ గా అనిపించింది. అది ఫస్ట్ ఫ్లిప్ ఏదైతే చేశారో శివమణి, తన ల్యాండ్ అయ్యారు చూసారా, అది చాలా ట్రస్ట్ ఉండాలి పార్ట్నర్ మీద. సో దానికి నిజంగా గ్రైస్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ బ్యూటిఫుల్ యాక్ట్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. సాధారణంగా తన బాడీ వెయిట్ కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆది టాస్క్లు అడుగుతుంటే కొద్ది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఈ ఓవర్ బోర్డు చూసిన తర్వాత ఆది మాత్రం అసలు ఎప్పుడెప్పుడా ఈ టాస్క్ చేస్తే బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్, Yes. కుతూహలం ఉంది అతను. Yes. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు ఎక్కేస్తారులే ఈ రోజంతా. పండుగ చేస్తే బాగుంటుంది ఆ టాస్క్ అని అన్నాడు నాకు. సరే, మంచి కోరిక. కాంబినేషన్ ఆది బాడీ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది. బాడీయే లేదు, బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది రచన? I request Abhi and Pandu on stage along with the special property hover. No. కిక్ లేదు. No, please కూర్చోండి. మాస్టర్, No. ఇది ఆరంభం మాత్రమే. No. నా తమ్ముడు మీరు- అలాంటి ప్రాపర్టీ మీద పడి means- చచ్చిపోయాడు ఓకే నాకు. No, నేను ఆదిని చూడాలి అంతే. అది అంతం, ఇంకా ఆది అంతం అయిపోతాడు దాంతో. అభి అండ్ పండు. పూలనే కొనుకేయమంట తను వచ్చెనంట తను మాస్టర్, రిస్క్ లేకుండానే పడుకుంటా. పడుకుని వెళ్ళండి. కరెక్ట్. అది పడుకుని వెళ్తామే కరెక్ట్. కానీ ఇటొద్దు, మనం ఆపలేకపోతే వెళ్ళిపోతాడు ఇంకటే. అలాంటివి చేయకండి. దాని మీద ఉండాలా మనం? దాని మీద లేకుండా పక్కన ఉంటుంది, వెళ్ళిద్దా ఎల్లవయ్యా పొట్టంతా పెట్టాలా? అక్కడ కాదు, పిచ్చిన బట్ట. అరే ఆడ ఆపండి రా, ఒకడు ఎదురున్నాడు రా. రెడీ. ఆడ ఎదురున్నా. బాబు బెల్ట్ ఎక్కుతుంది, ఒక నిమిషం ఉండి ఎక్కని. అది ఎక్కడ ప్లేస్ ఉంటుందమ్మా? అది ప్లేస్ లేదట. అరే తేజు నేను వెళ్తా, ఇప్పుడు వెళ్తా, నువ్వు ఇప్పుడు వెళ్తా. అయ్యో పండుగ వచ్చాడు. నువ్వు సామాన్యుడు కాదురా. పల్లిలో ఉన్నావట్రా. ఓకేరా, బాయ్, థ్యాంక్ యూ.
లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, ఎలిమినేషన్ ప్రాసెస్ కి వెళ్లే ముందు ఒక్క పర్ఫార్మెన్స్ మిగిలింది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి కంటెస్టెంట్ ఇది మాత్రం జతినే చెప్పాలి, ఎందుకంటే అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇది మాత్రం జతిన్తో చెప్పించేద్దాం. ఇప్పుడు అది జతిన్ చెప్పట్ల, సంకేత్ గారు చెప్తున్నాడు. సంకేత్ నువ్వు చెప్పరా. చెప్పరా, అక్కడ ఒకటే ఒక కంటెస్టెంట్ మిగిలి ఉన్నారా? కంటెస్టెంట్ ఎవరు? శర్వరి. ఓకే, వరల్డ్ ఫైర్ టీమ్ నుంచి లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శర్వరి. తన కాలిగజ్జల శబ్దంలో ఒక మధురమైన స్వరం ఉంటుంది. కాటుక కళ్ళులో చూస్తే చీకటి కాదు, వెలుగు కనిపిస్తుంది. ఆమె నవ్వు మొదటిసారి వికసించిన పువ్వులా ఉంటుంది. ఆమె నడుస్తుంటే సంగీతమే భూమిపైకి దిగినట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం ఆమె అందం కాదు, ఆమెకి ఉన్న గుర్తింపు. మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అనేటువంటి డైలాగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా ఈ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ ఇట్ శర్వరి, సూపర్. జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం ఈ పర్ఫార్మెన్స్. రెజినా గారు, ఫస్ట్లీ వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, చాలా ఎలిగెంట్ అండ్ యు నో వాట్, ఇది నాకు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ మాధురి డిక్సిట్ అండ్ ఐశ్వర్య రాయ్ అండ్ డోలారే, అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇది.
couldn't take my eyes off both of you. In fact, the best part was that water sequence. నేను వెయిట్ చేస్తున్నాను అక్కడ మీరు ఎలా ఎప్పుడు దాంట్లో వెళ్ళి డాన్స్ చేయబోతున్నారని. I was waiting to see it and you killed it, both of you all. Nisha and Sharvi చాలా 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 బాగా చేశారు మీరు. Shrikant master amazing choreography. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ రెజినా గారు. విజయ్ బెన్ని మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిషా అండ్ శర్వరి, మీ ఇద్దరు కాస్ట్యూమ్స్ కానీ మీ జ్యువెలరీ కానీ మీరు కానీ చాలా చాలా ప్రెటీగా ఉన్నారు. Thank you so అండ్ much. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ అండ్ మీ కొరియోగ్రఫీకి కథక్ అండ్ లావణి రెండు మిక్సెస్ చేశారు. లావణి అన్నది ఒక బ్యూటిఫుల్ స్టైల్, మహారాష్ట్రన్ స్టైల్. ఆ స్టైల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా మూవ్ అవుతాము. సో ఆ స్టైల్ తీసుకుని కథక్లో మీకు టర్న్స్ ఉంటాయి, పల్టాలు ఉంటాయి, అవన్నీ చేస్తూ ప్రాపర్గా స్టే ఆగడం వేరు. సో అవి చాలా చాలా బాగా చేశారు. సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే నిషా ఇక్కడ స్టార్ట్ చేసిన సోలో పీస్ ఏదైతే ఉందో వెరీ వెరీ వెల్ డన్. మీ ఇద్దరు కాంబినేషన్లో సింక్ తర్వాత వాటర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ చంక్. అది మాత్రం ఆ వాటర్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20-25 స్పిన్స్ చేశారు. చేసి ఠక్ మన ఆగి నెక్స్ట్ స్టెప్ అందుకుని దాని తర్వాత ఫినిషింగ్ బ్యాంగ్లో టర్న్ అయ్యి కూర్చున్నారు చూసారా, అక్కడ వన్ మోర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ బెన్ని మాస్టర్. అండ్ ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. Now it's elimination time, so I request all the contestants on stage. So judges, let's start the process. Vijay Beni Master. ఈ 6 మెంబర్స్లో ఫస్ట్ సేఫ్ అవుతున్న కంటెస్టెంట్ ఈస్ దిశా. The second contestant to be saved today is Sharvari. The next contestant Madhuri Rathod. The fourth contestant to be saved and the last contestant to be saved Tejaswini. బాటమ్ లో ఉన్నటువంటి ఇద్దరు కంటెస్టెంట్స్ శ్వేతా నాయుడు అండ్ రిషిక డేంజర్ జోన్ లో ఉన్నారు. జడ్జెస్ మీరిద్దరు మెన్షన్ చేసినట్టు పోయిన వారం ఈ ఇద్దరిలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది 5 టీమ్ కంటెస్టెంట్స్ వేసేటువంటి ఓట్ తో డిసైడ్ అవుతుంది. ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పాలి. ఆల్ రైట్. సో జడ్జెస్ ఫస్ట్ ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు 5 టీం నుంచి వచ్చి వీళ్ళకి ఓట్ చేయబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ భూమిక. శ్వేత కానీ ఎలిమినేషన్ చేయలేను. నెక్స్ట్ పండు. నేను ఎలిమినేట్ చేద్దాం అనుకున్న కంటెస్టెంట్ అయితే శ్వేత మాస్టర్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ అభి. నేను ఎలిమినేషన్ చేద్దాం అనుకున్న కంటెస్టెంట్ రిషిక. నెక్స్ట్ ఇస్ రాజు. శ్వేత గారు నేను ఎలిమినేట్ చేయాలనుకున్నాను. సో ఇప్పటికి శ్వేతకి 3 ఓట్స్ వచ్చాయి అండ్ రిషికకి 1 ఓట్ వచ్చింది. ఓకే జతిన్. నేను శ్వేత అక్కని ఎలిమినేట్ చేయాలి. సంకేత్. ఐ వాంట్ టు ఎలిమినేట్ రిషిక. ఓట్లన్నీ ఫినిష్ అయిపోయి అవుట్ ఆఫ్ 6 పీపుల్ 4 కంటెస్టెంట్స్ శ్వేతా నాయుడుని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు అండ్ కేవలం 2 కంటెస్టెంట్స్ మాత్రమే రిషికాని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. సో దట్ సేస్
శ్వేత, యు ఆర్ ఎలిమినేటెడ్. I request Ashraf Master onto the stage. Shweta, your journey with the team leader ga, contestant ga, malli contestant ga, it's been beautiful. మీ జర్నీ గురించి. మై జర్నీ విత్ డి హ్యాస్ ఆల్వేస్ బీన్ స్పెషల్. చాలా హ్యాపీగా వెళ్తున్నా, నాకు అసలు సాడ్ గా లేదు. ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. ఒక్కసారి అన్న జడ్జెస్ తో మంచిగా పొగిడించుకోవాలి, ఐ వాంట్ టు షో మై ఫుల్ స్కిల్స్ అన్నట్టు అనుకున్నాను. ఐ డిడ్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎస్, దిస్ ఇస్ నాట్ ద ఎండ్. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆపర్చునిటీస్ అనుకుంటున్నాను. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు తగ్గట్టే కొరియోగ్రఫీ చేస్తారు. చిన్న మూమెంట్ కూడా కష్టంగా ఉందంటే చేంజ్ చేద్దాం, టెన్షన్ లేదు అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ లవ్ యూ ఆల్ ది బెస్ట్. అష్రఫ్ మాస్టర్, ఏం లేదు, థ్యాంక్ యూ అందరికీ. అంతే, నిన్ను పంపించేస్తుంటే థ్యాంక్ యూ చెప్తావా? ఇదే సీజన్ లో రెండోసారి అయినా నాకు అంటే ఇదే సీజన్లో ఎన్నిసార్లు పిలుస్తారా అన్నట్టు అడిగాడు అతను. సారీ శ్వేత, అంటే లాంగ్ తీసుకోలేకపో ఇట్స్ ఓకే అంటే ఏం మాట్లాడడానికి వస్తలే. విజయ్ పిన్ని మాస్టర్ పర్మిషన్ తో వెళ్లే ముందు ఒక్కసారి మాస్టర్ ని చిన్న ఇమిటేట్ చేసి వెళ్తే మళ్ళీ పర్లేదు కదా మాస్టర్? హ్యాపీగా చేయొచ్చు. అంత పాజిటివ్గా వెళ్తున్నప్పుడు చెప్తుంది కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. అండ్ అంటే వెళ్ళే ముందు నేను చెప్పే మాట ఏంటంటే, మీరు లాస్ట్ టైం చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అది మా అందరికీ డెఫినెట్గా గుర్తుంటుంది. అదొక బ్యూటిఫుల్ మెమరీ. అండ్ అష్రఫ్ మాస్టర్ ప్రతిసారి ఫైట్ చేస్తున్నారు అష్రఫ్ మాస్టర్, విచ్ ఇస్ వెరీ గుడ్. దాన్ని తీసుకొని మళ్ళీ పాజిటివ్స్ అన్ని తీసుకుని మళ్ళీ వస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. సో అలాగే ట్రై చేయండి, ఒక రోజు డెఫినెట్గా కొడతారు. థ్యాంక్ యూ. సో కమింగ్ టు అష్రఫ్, శ్వేత బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు. అండ్ తన శ్వేత మీ బాడీ మూవ్స్ చాలా బాగుంటాయి. అండ్ నీ నుంచి కోరేది నేను ఇదే. సో స్వీట్, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ అష్రఫ్ మాస్టర్ సార్, మీరు ఎలాగో వస్తుంటారు ఇన్ బిట్వీన్ ఆ కొలాబ్ రీల్స్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టర్, లవ్ యూ. సో ఆడియన్స్ చూశారు కదా, ఇది ఈ వారం T20లో జరిగినటువంటి ఎలిమినేషన్. శ్వేతా నాయుడు ఎలిమినేట్ అయ్యి ఈ షో నుంచి వెనుదిరిగింది. తిరిగి వచ్చే వారం మరింత ఎంటర్టైన్మెంట్ తో, మరిన్ని సరికొత్త పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్ విత్ ఆల్ మై టీ ఫ్యామిలీ. గుడ్ నైట్.